డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో నేటి నుంచి మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ దాడికి ఆధారంగా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు తోడు పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు అటు ఆరెంజ్ అలర్ట్, ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. ఇక హైదరాబాద్ సిటీలో ఎప్పటిలాగానే సాయంత్రము భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా సరే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు కూడా విపరీతమైనటువంటి వర్షం నమోదవుతుంది. అందులో కూడా క్లౌడ్ బరెస్ట్ అయిన కారణంగా తక్కువ సమయంలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షము ఈ సీజన్ లో ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ లో నమోదైంది. 15 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైంది. అంటే అది హెవీ రెయిన్ అన్నట్టు. ఆ హెవీ రెయిన్ కారణంగా ఒకేసారి వరద విపరీతంగా రావడము, లోతట్టు ప్రాంతాలు కాలనీలు జలమయం అయిపోవడము, వరద రోడ్లపైనటువంటి ప్రవహిస్తున్నటువంటి వరద నది ప్రవాహం లాగా కనిపిస్తుంటుంది. ఇక కాలనీలోకి వెళ్తున్నటువంటి అయితే వాగుల ప్రవాహం తరపించినటువంటి పరిస్థితి హైదరాబాద్ సిటీలో కనిపించింది. సో మరోసారి అదే పరిస్థితి ఉండబోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జిహెచ్ఎం సిబ్బంది కానీ హైడ్రా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అటు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, అత్యవసర పరిస్థితి అయినా సరే, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను రెస్క్యూ చేయడానికి, సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కూడా అధికార యంత్రంగా పూర్తి స్థాయిలో అక్కడ సిద్ధమైంది. జిల్లాల పరిస్థితి కనుక చూసుకుంటే జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా ఈ రోజు మరొక 2-3 గంటల్లో వర్షం పడే అవకాశం జిల్లాలో ఉండనుంది. అయితే ఉదయం నుంచి కూడా ఎండ ఎక్కువగానే నమోదవుతుంది. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే తెలంగాణలోని జిల్లాలో నమోదవుతుంది స్పందన. ఎందుకంటే మార్నింగ్ టైము ఉదయమే చాలా వేడి ఉంటుంది, ఎక్కువగా హీట్ నమోదవుతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ఉక్కపోత ఉంటుంది. సాయంత్రంకి వచ్చేసరికి మరొకసారి ఉక్కపోత విపరీతంగా ఎక్కువైపోతుంది. సో టెంపరేచర్ కూడా దాదాపు 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా నమోదవుతుంది. అంటే డే అంతా హీట్ ఉంటుంది, వేడి ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. సాయంత్రానికి వచ్చేసరికి అయితే మేఘావృతమైనటువంటి సిచ్యువేషన్ లో వర్షం పడుతుంది. అప్పుడప్పుడు నైట్ టెంపరేచర్ కూడా అంటే ఈ సీజన్ లో ఉండాల్సిన టెంపరేచర్ కంటే కూడా మినిమం టెంపరేచర్ కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఒక అర్థం కానటువంటి వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే సాధారణంగా ప్రజలకు కానీ ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఏ రోజు వర్షం పడుతుంది, ఏ రోజు మబ్బులు వస్తుంది, ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక అంచనాకు వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఎండ ఉంటుంది, ఇంత వేడి ఉంటుంది, ఇంకా ఇంత ఉక్కపోతుంటుంది. కాబట్టి ఇంకెక్కడ వానలు పడతాయి, వానలు పడకపోవచ్చు అని అనుకునే సందర్భంలోనే ఒక 1-2 గంటల తర్వాత వర్షాలు పడుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఈసారి తెలంగాణలో ఎక్కువగా ఏర్పడుతుంది. ఇక కిములో నిమ్మస్ ఏర్పడినటువంటి ప్రాంతాలు ఎక్కడైతుంటే అక్కడ కుండపోత వర్షాలు కురిసి విపరీతమైనటువంటి ఇబ్బంది తలెత్తుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతో పాటు హెవీ రెయిన్ ఎక్కువగా పడుతుంది. అనుకోకుండా వర్షాలు పడడము, పడ్డ వర్షం కూడా అధిక వర్షపాతానికి నమోదు కావడంతో కూడా విపరీతమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే గతంలో జరిగాయి ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల. ఎందుకంటే వాగుల ప్రవాహాలు చాలా ఎక్కువగా అయిపోయి, నదుల ప్రవాహాలు ఎక్కువ అయిపోయి, ఎన్నడూ వెళ్ళని ఏరియాలో కూడా ఫ్లడ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నిర్మల్ టౌన్ గాని, నిర్మల్ జిల్లా బైన్సా గాని, బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది బాసర ఆలయాన్ని చుట్టుముట్టింది. అంటే ఎప్పుడో 1984-85 సంవత్సరంలో వచ్చినటువంటి వరద ఈసారి గత 15 రోజుల క్రితం వచ్చినటువంటి ఫ్లడ్ వల్ల బాసర ఆలయం చుట్టుముట్టింది. కామారెడ్డి అయినా సరే, నిజామాబాద్ అయినా సరే, సిరిసిల్ల, మన సిద్దిపేట జిల్లా సిరిసిల్ల ఇలాంటి టౌన్లలో కూడా ఎప్పుడూ చూడనటువంటి వర్ష ప్రభావంతో
సిద్దిపేట టౌన్ అయితే సగం వరకు మునిపింది. కామారెడ్డిలో అయితే కంప్లీట్ గా ఒక రకమైనటువంటి వరద బీభత్సమే సృష్టించింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిరోజు వర్షాలపైన వరదలపైన కూడా అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు. సంబంధిత శాఖ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో అయితే అటు జిహెచ్ఎంసీ హైడ్రా ఎప్పటికైతే 24/7 అలర్ట్ ఉంటున్నారు. ఇక జిల్లాలోకి వచ్చేసి జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ గా ఉంటున్నాయి. జిల్లా కలెక్టరేట్ లో మాత్రం హెల్ప్ లైన్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఎప్పుడు 24/7 జిల్లాలో కూడా అవైలబుల్ లో వస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బంది కూడా అలర్ట్ చేస్తున్నారు. వాతావరణం శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళ సూచన ప్రకారం కూడా ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలను ఇంకా బిఫోర్ అలర్ట్ చేస్తున్నారు. సో ఆ ఏరియాలో వాగులు ఉంటే, వాగుల ప్రవాహం ఎక్కువగా ఉండే కాబట్టి ఆ వాగుకు బ్యాక్ వాటర్ వచ్చేటువంటి గ్రామాలు ఏదైతే వాటర్ చుట్టుముట్టు ఉంటాయి, ఒకవేళ టౌన్ ఉంటే టౌన్ లో ఏ కాలనీలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రామాల్లో కానీ ఆ టౌన్ లో ఉన్నటువంటి కాలనీల ప్రజలకు కూడా సమాచారం అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.